ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉదయం ద్వారకా తిరుమలలో ద్వారకా తిరుమలేశుని పాదాలని దర్శించుకొని ఆ క్షేత్ర పాలకులైన బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని కుంకుళ్ళమ్మ వారిని కూడా దర్శించుకొని 106 కిలోమీటర్లు ప్రయాణం చేసి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించాలని వచ్చాము. నా వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్స్కి హ్యాపీ న్యూ ఇయర్. విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయం ఒక ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద దేవాలయం. మన హిందూ పురాణాల్లో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలోని అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. మిరుమిట్లు గొల్పే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది అమ్మవారి మూర్తి. అమ్మవారి విగ్రహానికి 8 చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూల్తో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న భంగిమలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. వీకెండ్ కావడంతో ఈ ఆలయంలో రష్ ఈరోజు చాలా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఈ గుహలు అక్కన్న మాదన్న గుహలంటారు వీటిని. కృతాయుగానికి పూర్వం కీలుడనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను తన హృదయం స్థానంలో నిలిచి ఉండమని కీలుడు కోరుతాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, కృతాయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటుందని మాట ఇస్తుంది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన ఈ కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసుర మర్దిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అమ్మవారు అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఇంద్రకీలాద్రి పర్వతం పైనే ఉంది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభూగా వెలిసిందని క్షేత్ర పురాణాల్లో చెప్పబడింది. ఆదిశంకరాచార్యుల వారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయానికి హిందూ పురాణాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడ గమనించవచ్చు. ఆలయం లోపల సెల్ ఫోన్స్ అలౌ లేని కారణంగా మన ఫోన్స్ ఇక్కడే డిపాజిట్ చేయవలసి ఉంటుంది. పండగ పర్వదినాలు మరియు శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కన్నులకు పండుగగా నిర్వహిస్తుంటారు అమ్మవారికి ఈ ఆలయంలో. ఇంద్రకీలాద్రి కొండపై వెలిసిన కనకదుర్గ అమ్మవారిని దర్శించడానికి మెట్ల మార్గం ద్వారా వెళ్ళలేని వారి కోసం లిఫ్ట్ సదుపాయం కలదు. అలాగే అమ్మవారి ఆలయం కింద అన్నప్రసాదాలయం కూడా ఉంటుంది. ఇంద్రకీలాద్రిపై స్వయంభూగా వెలిసిన విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించాక ఇక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే ఉండవల్లి కేవ్స్ ఉంటాయంట. దశాబ్దాల చరిత్ర గల ఈ ఉండవల్లి కేవ్స్ ఒక కొండని తొలిచి అందులో చేశారట, స్టాచ్యూస్ చెక్కారట అందులో. అవి చూడడానికి ఎలా ఉంటాయి, దాని లోపల ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు క్లైమేట్ చాలా బాగుందండి. అందులోనే ఈ పచ్చటి పంట పొలాలను చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తోంది. వీకెండ్ కావడంతో దుర్గమ్మవారి ఆలయం దగ్గర రష్ చాలా ఉన్నారు. నేనైతే ఫస్ట్ టైమే వచ్చాను దుర్గమ్మ ఆలయానికి. ఎన్నో ఏళ్ళ నుంచి అనుకుంటున్నాను కానీ అంటారు కదా పర్మిషన్ ఉంటే కానీ రాలేము ఏ క్షేత్రానికైనా కానీ అని. అలా నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ రామయ్య తండ్రిని చూసే భాగ్యంతో పాటు దుర్గమ్మవారి ఆశీర్వాదం పొందే ఆ భాగ్యాన్ని కూడా కలిగింది నాకు. నేనైతే చాలా లక్కీ అన్న ఫీలింగ్ అండి నాకు. 38 ఇయర్స్గా వెయిట్ చేస్తున్నాను రామచంద్రమూర్తిని దర్శించాలి, దుర్గమ్మ వారిని దర్శించాలని. ఎట్టకేలకు నాకు ఆ దర్శన భాగ్యాన్ని కలగజేసినందుకు ఐఎమ్ సో వెరీ మచ్ లక్కీ అనిపించింది. ఇప్పుడు ఉండవల్లి కేవ్స్కి వచ్చేసాం చూడండి. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. కార్ పార్కింగ్ ఇక్కడ బయటనే ఉంది.
ఈ ఉండవల్లి కేవ్స్ టైమింగ్స్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. టికెట్ 25 రూపీస్ ప్రతి ఒక్కరికి. ఎంట్రన్స్లో టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ పార్క్ ఉంటుంది. పార్క్ నుంచి మెట్ల మార్గం ఉంటుంది పైకి ఎక్కడానికి. పైనకి వెళ్ళి వచ్చాక కూడా కొంచెం టయర్డ్గా అనిపించిన వాళ్ళు కూడా ఇక్కడ పార్క్లో కూర్చోవచ్చు. చల్లగాలికి హ్యాపీగా టైం స్పెండ్ చేయవచ్చు ఇక్కడ. ఉండవల్లి గుహలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఉన్నాయి. విశ్వకర్మ స్థాపతిలచే భారతీయ శిల్పశాస్త్రం ప్రకారం పెద్ద శిలను తొలచగా ఏర్పడిన పురాతన గుహాలయాలకు ఇవి ఒక ఉదాహరణగా, అవి ఒక గుర్తు లాంటివి. ఈ గుహలు విజయవాడ నుండి 6 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర రక్షిత స్మారక కట్టడాలలో ఇది ఒకటి. ఈ గుహలు 7వ శతాబ్దానికి చెందినవి. ఇందులో 4వ, 5వ శతాబ్దానికి చెందిన గుప్తా డైనస్టీ కాలం నాటి శిల్ప నిర్మాణాలను చూడవచ్చు. గుప్తుల చక్రవర్తిలో ఎక్కువ మంది వైష్ణవులు కాబట్టి నరసింహస్వామి, విష్ణుమూర్తి, రామాయణ కథలకు చెందిన అనేక శిల్పాలను మనం చూడవచ్చు. గుప్తుల శాసనం 420, 620 నాటివి. ఈ గుహల్లో అనంత పద్మనాభ స్వామి, నరసింహస్వామి వారి దేవతమూర్తులు చెక్కబడి ఉన్నాయి. జైనులు, బౌద్ధులు, సన్యాసులు తర్వాత వీటిని విశ్రాంతి గుహలుగా ఉపయోగించేవారు. ఈ గుహలు తూర్పు ముఖ భాగంతో 29 మీటర్ల పొడవు మరియు 16 మీటర్ల వెడల్పు కలిగి 4 అంతస్తుల గుహాలయం. ప్రతి అంతస్తులో చాలా వైవిధ్యం కనపడుతుంది. క్రింది అంతస్తు అసంపూర్తిగా ఉన్న తక్కువ స్తంభాలు కలిగిన పెద్ద గదిగా ఉంది. ఇది 8 స్తంభాలు, ముఖభాగంలో 7 తలుపులను కలిగి ఉంది. మొదటి అంతస్తు వెనుక భాగంలో 3 మందిరాలు ఉన్నాయి. ప్రతి ఒక్క మందిరం ముందు స్తంభాలు, హాలు కలిగి ఉంది. ఇవి త్రిమూర్తులకు అనగా బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడికి ఆలయాలు ఉన్నాయి. ఇందులో గోడలపై ఉన్న శిల్పాలు వైష్ణవ దేవతలను సూచిస్తాయి. 2వ అంతస్తులో స్తంభాలు, చతుస్రాకార మందిరాలలో సర్పం మీద విష్ణు ఆకారంలో ఉన్న విగ్రహం చెక్కబడి ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహమే అది. శివుడు, వైష్ణవ శిల్పాలు, వైష్ణవ ఆల్వార్ల వంటివి కొన్ని శిల్పాలు కూడా ఆ తర్వాత చెక్కబడ్డాయి అదే ప్రదేశంలో. ఎన్నో దశాబ్దాల నాటి చరిత్ర గల ఈ కేవ్స్ కొండని తొలచి అందులో విగ్రహాలని కర్వ్ చేశారు. ఈ విగ్రహం 5 మీటర్ల పొడవైన అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం. మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అనంత పద్మనాభ స్వామి వారి ఆలయానికి స్వామివారిని చూడడానికి అసలు ఎక్కువ టైమే ఇవ్వరు. చూస్తుండగానే ఇలా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోలేము. కానీ ఇక్కడ ఎంత చక్కగా ప్రతి ఒక్కరూ స్వామిని పాదాలను ముట్టుకొని మరీ దర్శించుకుంటున్నారు దగ్గర నుంచి. బ్రహ్మదేవుడు ఉన్నాడు అక్కడ పైన కమలంలో కూర్చొని, కింద శివలింగం ఉంది. అలా అన్ని విగ్రహమూర్తులు ఉన్నాయి చుట్టూ, పద్మనాభ స్వామి చుట్టూ. అలా ప్రతి ఒక్కరూ చూసుకుంటున్నారు దగ్గర నుంచి. ఇక్కడ కనిపిస్తున్న పిల్లర్ పైన కూడా దేవతా విగ్రహమూర్తులని కర్వ్ చేశారు. ఈ గుహల్లోనే మునులు, ఋషులు తపస్సు చేసేవారేమో, వారి స్టాచ్యూస్ కూడా చెక్కారు. అలాగే గరుడస్వామి విగ్రహం కూడా ఉంది. అనుక్షణం పద్మనాభ స్వామి వారిని కనిపెట్టుకొని ఉన్నట్లుగా ఉంది. ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని చూస్తున్నట్టు.
ఇక్కడే వినాయకుడు, ఆంజనేయ స్వామి వారి విగ్రహంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహమూర్తులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము ఉండవల్లి కేవ్స్ నుండి ప్రకాశం బ్యారేజ్ మీదుగా 9 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించడానికి వెళ్తున్నాం మంగళగిరికి. మీరు ఆ వీడియో కూడా తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఏమన్నా కమెంట్స్ రూపంలో క్వశ్చన్స్ ఏమన్నా అడగాలంటే కమెంట్లో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.